ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అంటే ఒక జిల్లాకు ఒక ఫ్రాంచైజీ ఇవ్వబోతున్నాం. జిల్లాకు ఒకటే. ఆ జిల్లాకు 25 లక్షల రూపాయలు ఫ్రాంచైజ్ అమౌంట్. 25 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు మనం మెటీరియల్ వాళ్ళకి ఇస్తాం. 25 లక్షల్లో 20 లక్షల వర్త్ మెటీరియల్ ఇచ్చేస్తారు. కంటైనర్ హౌన్ తయారు చేయాలనుకున్నప్పుడు దానికి వర్కింగ్ టూల్స్, స్టెయిన్లెస్ స్టీల్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి వర్కింగ్ టూల్స్ ఇవి ఇస్తాం. ఇది కాకుండా మనం ఇప్పుడు ఒక కంటైనర్ అంటున్నాం, 1000 గజాల స్థలం అంటున్నాం. అక్కడ ఏం డిస్ప్లే చేస్తాం మనం? డైరెక్ట్ మనం మాటలతో అయితే చెప్పలేము. ఆ డిస్ప్లే యూనిట్స్ ఉంటాయి. ఒక ఆఫీస్ మోడల్ ఉంటుంది, ఒక హౌస్ మోడల్ ఉంటుంది, ఒక స్టాల్ మోడల్ ఉంటుంది. తర్వాత స్టెయిన్లెస్ స్టీల్కి వచ్చినప్పుడు 5 lakhs వర్త్, అంటే ఒక మీడియం స్థాయి హోటల్కి సంబంధించిన కిచెన్ ఎక్విప్మెంట్ సెటప్ ఉంటుంది. చుమ్ని వరకు గ్యాస్ లైన్, స్టెయిన్లెస్ స్టీల్, వీటన్ని 20 లక్షల వర్త్తో పాటు ఇంక్లూడింగ్ GST ట్రాన్స్పోర్ట్తో పాటు అక్కడ చేరవేస్తాం. మిగతా 5 లక్షల్లో మనం మళ్ళీ ప్రమోషన్ చేయాలి, కాల్ సెంటర్ చేయాలి, పాంప్లెట్స్ కానీ బ్రోచర్స్ కానీ ప్రింట్ చేయాలి. దానికోసం మనం యూజ్ చేస్తాం. అంటే కంప్లీట్గా మన కంపెనీ మేము పెడితే 2 కోట్లు 3 కోట్లు అయింది. ఇక్కడ 2 నుంచి 3 కోట్లు అయింది. కానీ జిల్లాకి 25 లక్షలని దాన్ని సెటప్ చేయాలనుకుంటున్నాం. మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈ రేట్స్. ఓకే. తర్వాత ప్రాఫిట్ కూడా మనం వాళ్ళకు 50% ఇస్తాం. అంటే వర్కర్స్ మనమే సప్లై చేస్తాము. తర్వాత రా మెటీరియల్ మనమే సప్లై చేస్తాము. ఆర్డర్ తీసుకున్న నుంచి డెలివరీ ఇచ్చేంత వరకు బాధ్యత మాదే. కానీ అక్కడ ఉన్న ఫ్రాంచైజ్ తీసుకున్న ఓనర్ అయితే అక్కడ కమ్యూనికేషన్ చేయాలి. లోకల్ లాంగ్వేజెస్ వేరే ఉంటుంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా లాంగ్వేజ్ ఉంటుంది. అంటే కాంటాక్ట్స్ కి పే చేస్తున్నట్టు బేసిక్ గా మీరు వాళ్ళ బిజినెస్ తీసుకొస్తే మొత్తం మీరే చేసి ఇస్తారు వాళ్ళ తరపు నుండి. వాళ్ళు బిజినెస్ తీసుకురావడం కాదు, రెగ్యులర్ గా ప్రమోషన్స్ మనం స్టేట్ లెవెల్లో మనమే చేస్తున్నారు. ఇప్పుడు మాకు కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చినప్పుడు మేమేం చేస్తామంటే, ఏ జిల్లా సార్ మీది? మాది అనంతపూర్ డిస్టిక్. మా కంపెనీ అక్కడ ఉంది, మీరు అక్కడ వెళ్ళి మాట్లాడి చూసుకోండి. బిజినెస్ కూడా మీరే తీసుకొస్తారు. బిజినెస్ కూడా మేమే తీసుకొస్తాం. జస్ట్ మేనేజింగ్ చేయాలి. అక్కడ ఒక 2 పర్సన్స్ మనం పెట్టుకోమంటున్నాము. ఆ 2 పర్సన్లో ఒక పర్సన్ ఏమో కంపెనీలో ఉండి మేనేజ్ చేస్తాడు, ఎవరైనా వస్తే చూపించడానికి. ఇంకొక పర్సన్ జిల్లా మొత్తం తిరుగుతూ, ఇప్పుడు మనం అంటున్నాం కదా, కంటైనర్ రూమ్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే మనకు కొట్టగానే గూగుల్ ఎక్కడ సెర్చ్ చేసినా మన నేమ్ వస్తుంది, మనకు ఫోన్ చేస్తారు. అది కాకుండా ఇంకా ఏ స్టీల్ రిలేటెడ్ అయిన అవసరం ఉన్నా మనం చేస్తామంటున్నాం. కాబట్టి ఆయన ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి, విలేజ్కి తిరుగుతుంటాడు. ఎక్కడైనా హోటల్ ఓపెన్ అవుతుందా, ఎక్కడైనా స్టీల్ రిలేటెడ్ అవసరం ఉందా వరకు ఆయన మార్కెటింగ్ కోసం ఒక పర్సన్ పెట్టి మనం, ఒకళ్ళ ఫీల్డ్ వరకు ఒకళ్ళ ఆఫీస్ వర్క్ చేస్తారు.